హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్ 7th క్లాస్ సెకండ్ సెమిస్టర్ టెక్స్ట్ బుక్లో కాంతి లెసన్, ఈ ఒక్క లెసన్ నుంచి రిమైనింగ్ అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. చూడని వాళ్ళు దయచేసి చూడండి. అలానే 6th క్లాస్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అనేవి కూడా మనం వీడియోస్ అనేవి చేయడం జరిగింది. అవి చూడనట్లయితే చూడండి. ఓకేనండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ లైట్ లెసన్ని మనము 7th మరియు 8th క్లాస్ ఈ 2 క్లాసెస్ నుంచి కాంతి అనే టాపిక్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎవ్వరు స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే ఆ వీడియో యొక్క డెప్త్ ఏంటి, ఏ బిట్ అనేది రావడం జరిగింది, దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. సో వీడియో స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు కంటెంట్ అనేది తెలుస్తుంది. చక్కగా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్కి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనండి. ఓకే, వీడియోలోకి వెళదాము. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎంతో టైం పెట్టి మీకోసం వీడియోస్ చేస్తున్నాం కదండి. సో మీరు ఇచ్చేటువంటి స్మాల్ సపోర్ట్ అండి. వీడియోస్ని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలానే మీలానే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ని షేర్ చేయడం. ఓకేనా? ఓకే, లేట్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బిట్, దర్పణం తనపై పడిన కాంతి యొక్క దిశను మారుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 కాంతి పరావర్తనము, 2 కాంతి వ్యతికరణము, 3 అక్రమ పరావర్తనము, 4 పైవన్నీ. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, కాంతి పరావర్తనం. అంటే ఏంటి? దర్పణం తనపై పడిన కాంతి యొక్క దిశను అనేది మారుస్తుంది. దానివల్లనే మనకు దర్పణంలో మన యొక్క ప్రతిబింబం అనేది పడుతుంది. ఓకేనా? ఈ ప్రక్రియను ఏమంటామంటే కాంతి పరావర్తనం. నెక్స్ట్, స్వయం ప్రకాశకాలకి ఉదాహరణ కానిది. ఆప్షన్ 1 సూర్యుడు, 2 ఎలక్ట్రిక్ బల్బు, 3 చంద్రుడు, 4 నక్షత్రం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, చంద్రుడు. స్వయం ప్రకాశకాలు అంటే ఏంటి? కాంతిని విడుదల చేసి కాంతి జనకాలుగా ఉండేటువంటి వస్తువులను మనం ఏమంటామంటే స్వయం ప్రకాశకాలు. ఈజీగా ఏం చెప్పొచ్చు అంటే కాంతిని విడుదల చేస్తాయి, వీటిని మనం స్వయం ప్రకాశకాలు అంటారు. కాంతిని విడుదల చేయలేనటువంటి వాటిని ఏమంటారు? ఆ స్వయం ప్రకాశకాలు అంటాము. ఇక్కడ చంద్రుడు ఏమనొచ్చు అంటే ఆ స్వయం ప్రకాశకాలు. అంటే ఏంటి? ఇది కాంతిని స్వయంగా విడుదల చేయదు, వీటి మీద కాంతి అనేది పడడం వలన ఇది ప్రకాశిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆ స్వయం ప్రకాశకాలు. రిమైనింగ్ ఈ 3 ఏంటంటే స్వయం ప్రకాశకాలు. నెక్స్ట్, కాంతి ప్రసరణ దిశకు అడ్డుగా ఏ వస్తువును ఉంచినప్పుడు ఛాయలు ఏర్పడతాయి? ఛాయలు అంటే ఏంటండి? నీడలు ఏర్పడతాయి. ఆప్షన్ 1 పారదర్శక పదార్థాలు, 2 స్వయం ప్రకాశకాలు, 3 అపారదర్శక పదార్థం, 4 పై ఏదైనా కావచ్చు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, అపారదర్శక పదార్థాలు. కాంతి ప్రసరణ దిశకు అడ్డుగా మనము అపారదర్శక పదార్థాన్ని ఉంచినప్పుడు మాత్రమే ఛాయలు అనేవి ఏర్పడతాయి. అసలు అపారదర్శక పదార్థం అంటే ఏంటి? ఏ పదార్థాలు అయితే తమ గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రయాణింప చేయనివ్వవో ఆ వస్తువుల్ని, ఆ పదార్థాలని అపారదర్శక పదార్థాలు అంటారు. పారదర్శక పదార్థాలు అంటే ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? థర్డ్ ఆప్షన్, అపారదర్శక పదార్థం. నెక్స్ట్, కాంతి తీవ్రతను కొలిచే ప్రమాణము. ఆప్షన్ 1 ఆంపియర్, 2 క్యాండిల్ పవర్, 3 ఓం, 4 పై ఏదైనా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, క్యాండిల్ పవర్. అలానే కాంతి జనకం నుండి కాంతి తీవ్రతను అంతర్జాతీయంగా కొలిచేటువంటి ఆధునిక ప్రమాణం పేరు. అంతర్జాతీయంగా కొలిచేటువంటి ఆధునిక ప్రమాణం పేరు ల్యూమన్. ఏంటండి? అంతర్జాతీయ ప్రమాణము ల్యూమన్. దీన్ని ఉపయోగించి కూడా మనము కాంతి జనకం యొక్క కాంతి తీవ్రతను కొలవచ్చు. నెక్స్ట్, 1 ఫుట్ క్యాండిల్ ఎన్ని లక్స్లకు సమానం? 1 ఫుట్ క్యాండిల్ ఎన్ని లక్స్లకు సమానం? ఆప్షన్ 1 10.56 లక్స్, 2 10.66 లక్స్, 3 10.76 లక్స్, 4 10.86 లక్స్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, 10.76 లక్స్లకు సమానం 1 ఫుట్ క్యాండిల్. నెక్స్ట్, స్పూన్ లోపల ఉపరితల భాగం ఏ దర్పణంగా పనిచేస్తుంది? స్పూన్లో లోపలి ఉపరితల భాగము ఏ దర్పణంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 పుటాకార దర్పణము, 2 కుంభాకార దర్పణము, 3 పైవన్నీ, 4 ఏది కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, పుటాకార దర్పణము. అలాగే స్పూన్ యొక్క బయటి ఉపరితలం ఏ దర్పణంగా పనిచేస్తుంది? బయటి ఉపరితలం అనేది అంటే వెలుపలి భాగం అనమాట. ఆ వెలుపలి భాగం ఏ దర్పణంలో పనిచేస్తుంది? కుంభాకార దర్పణం. స్పూన్ యొక్క లోపలి భాగమేమో పుటాకార దర్పణంలో పనిచేస్తుంది, వెలుపలి భాగము కుంభాకార దర్పణంలో పనిచేస్తుంది. నెక్స్ట్, ఏ ప్రతిబింబాలు అయితే తెరపై పట్టగలమో ఆ ప్రతిబింబము. ఆప్షన్ 1 మిథ్యా ప్రతిబింబము,
2 నిజ ప్రతిబింబము, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, నిజ ప్రతిబింబము. ఏ ప్రతిబింబాలైతే తెరపై పట్టగలమో వాటిని నిజ ప్రతిబింబాలు అంటాము. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మిథ్యా ప్రతిబింబం. అంటే ఏంటి, ఏ ప్రతిబింబాలైతే తెరపై పట్టలేమో వాటిని విద్యా ప్రతిబింబాలు అంటాము. తెరపై పట్టగలిగే వాటిని మనము నిజ ప్రతిబింబాలు అంటాము. మీకు ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఒక పుటాకార దర్పణాన్ని తీసుకొని సూర్యునికి ఎదురుగా పెట్టి దాని యొక్క రేడియేషన్ అనేది, ఆ కిరణాలు అనేవి ఒక పేపర్పై పడేలా చేసామనుకోండి, ఆ పేపర్ మీద ఏమవుతుందంటే ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనము ప్రతిబింబం ఏర్పడింది కాబట్టి దీన్ని ఏ ప్రతిబింబం అంటాము, నిజ ప్రతిబింబం అంటాము. ఇది దేనివల్ల ఏర్పడింది, మనము పుటాకార దర్పణాన్ని ఉపయోగించడం వలన ఏర్పడింది. ఓకేనండి. సో ఇలాగే మనము రిమైనింగ్ బిట్స్ కూడా చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటువంటి స్మాల్ సపోర్ట్ అండి, మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే మేము వీడియోస్ అనేది చేయగలము. సో దానికోసమేనండి వీడియోని లైక్ చేయండి, అప్పుడే ఇంకా చాలామందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దానితో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక బిట్ అండి, కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే మిథ్యా ప్రతిబింబము ఏ ఆకృతిలో ఉంటుంది? ఆప్షన్ 1 తలక్రిందులుగా ఏర్పడుతుంది, 2 నిటారుగా ఏర్పడుతుంది, 3 పైవేవీ కాదు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, నిటారుగా ఏర్పడుతుంది. కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము. ఈ ప్రతిబింబం అనేది ఎలా ఏర్పడుతుందంటే నిటారుగా ఏర్పడుతుంది. అలానే పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి నిజ ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఓకేనండి. ఈ పాయింట్ మాత్రం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వీటితో పాటు నెక్స్ట్ మనకి దర్పణాలు కాకుండా కటకాలు వస్తాయన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడే నేర్చుకోండి. పుటాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి నిజ ప్రతిబింబం అనేది తలక్రిందులుగా ఉంటుంది. కుంభాకార దర్పణం వల్ల ఏర్పడేటువంటి మిథ్యా ప్రతిబింబం అనేది నిటారుగా ఉంటుంది. పుటాకార దర్పణం ఎలా ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 ఈఎన్టీ డాక్టర్లకు, 2 గొంతు పరీక్షల డాక్టర్లు, 3 టార్చ్ లైట్ కార్లు, స్కూటర్ హెడ్లైట్లలో, 4th ఆప్షన్ పైవర్ని. ఆన్సర్ 4th ఆప్షన్ పైవర్ని. ఏంటి, ఈఎన్టీ డాక్టర్లు రోగులను పరీక్షించడానికి ఉపయోగిస్తారు. గొంతు పరీక్షల డాక్టర్లు వీళ్ళతో పాటు దంత పరీక్షల డాక్టర్లు కూడా ఉపయోగిస్తారు. 3rd టార్చ్ లైట్లు, కార్లు, స్కూటర్ల యొక్క హెడ్ లైట్లలో పరావర్తకాలుగా పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తారు. ఓకేనండి. సో వీటిలో ఉన్నటువంటి ఈ 3 అనువర్తనాల్ని అంటే వీటి ఉపయోగాలను ఇచ్చి ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు అని క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి బిట్స్ అనేవి జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాహనాలు డ్రైవర్ పక్కన ఉపయోగించే దర్పణాలు. ఆప్షన్ 1 పుటాకార దర్పణము, 2 పుటాకార కటకము, 3 కుంభాకార దర్పణము, 4 పైవేవీ కాదు. ఆన్సర్ 3rd ఆప్షన్ కుంభాకార దర్పణం. ఏంటంటే దీని ఉపయోగము, వాహనాలు డ్రైవర్ పక్కన ఉపయోగించేటువంటి దర్పణము. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించినటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాలను కూడా చిన్నవిగా ఏర్పరచగలదు. ఇప్పుడు జర్నీ చేసేటప్పుడు చూడండి, రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు, కార్లు ఇలా తిరుగుతూ ఉంటాయి కదండి. సో పరిమాణ ప్రకారంగా చూసుకుంటే అవి చాలా పెద్దగా ఉంటాయి. కానీ మనం ఈ కుంభాకార దర్పణం గుండా ఆ వస్తువుల యొక్క ప్రతిబింబాలను చూసినప్పుడు అవి ఎలా కనిపిస్తాయంటే చిన్నవిగా కనిపిస్తాయి. అంటే ఏంటి, చిన్నని ప్రతిబింబాలను ఏర్పరచగలదు. అలా ఏర్పరచే దర్పణం ఏంటి, కుంభాకార దర్పణం. కాబట్టి వాహనాల్లో డ్రైవర్ల పక్కన ఈ దర్పణంను ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, వీడియోస్ని లైక్ చేస్తున్నారు కదండి, మర్చిపోవద్దండి, తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. అలానే దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నెంబర్ ఆఫ్ మెంబర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక ల్యూమెన్ విలువ ఎన్ని క్యాండిల్ పవర్స్కు సమానం? ఆప్షన్ 1 12.56 క్యాండిల్ పవర్స్, 2 12.76 క్యాండిల్ పవర్స్, 3 11.56 క్యాండిల్ పవర్స్, 4 11.76 క్యాండిల్ పవర్స్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి 12.56 క్యాండిల్ పవర్స్. ఒక ల్యూమెన్ విలువ 12.56 క్యాండిల్ పవర్స్. ల్యూమెన్ అంటే ఏంటి, ఇది కాంతి తీవ్రతకు అంతర్జాతీయ ప్రమాణం అనమాట. కాంతి తీవ్రతను కొలవడానికి అంతర్జాతీయంగా అంగీకరించినటువంటి ఆధునిక ప్రమాణం. నెక్స్ట్, దేని ద్వారా ప్రయాణించిన కాంతి కిరణాలు కటకంకు అటువైపు కేంద్రీకరిస్తుంది? అటువైపు అంటే ఏంటి, కాంతి కిరణాలు వచ్చిన దిశ అంటే కాంతి కిరణాలు ఏ దిశలో అయితే వచ్చి కటకం మీద పడ్డాయో ఆ కటకానికి రెండో వైపు ఉంది కదండి, ఆ రెండో వైపున కిరణాలను కేంద్రీకరించేటువంటి కటకం ఏమిటి? అర్థమైంది కదా. ఆప్షన్ 1 పుటాకార కటకము, 2 కుంభాకార కటకము, 3 కుంభాకార దర్పణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి కుంభాకార కటకం. కుంభాకార కటకం గుండా ప్రయాణించేటువంటి కాంతి కిరణాలు దాని యొక్క రెండో వైపున ఈ కాంతి కిరణాలది కేంద్రీకరిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పటాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ పటాలలో ఇలా
కాంతి కిరణాలు కేంద్రీకరిస్తుంది, ఇదేమో కుంభాకార కటకము. ఇక్కడ కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది. వికేంద్రీకరణ అంటే ఏంటి? అవి వేటి డైరెక్షన్లో అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా రావడానికి కారణం ఉపయోగించేటువంటి కటకం ఏంటి? పుటాకార కటకం. ఈ కటకాలేంటి, ఈ దర్పణాలేంటి అని కన్ఫ్యూజన్ అవుతున్నారండి. అలా ఏమొద్దు, ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చక్కగా క్లియర్గా చదివి అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఉంది కదా దర్పణంలో, అంటే ఇక్కడ ఏంటి దాని అర్థం అంటే సమతల దర్పణం. అది ఆ పాయింట్ దేనికి సంబంధించిందంటే సమతల దర్పణం. సమతల దర్పణం అంటే ఏంటి? అర్థమైంది తీసుకోవచ్చు అనమాట. ఈ దర్పణంలో ప్రతిబింబం ఏర్పడినప్పుడు వస్తువు యొక్క ఎడమ వైపు భాగము ప్రతిబింబంలో కుడివైపుగాను, వస్తువు యొక్క కుడి భాగము ప్రతిబింబంలో ఎడవైపుగా కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు మిర్రర్లో చూసుకుంటున్నప్పుడు అంతే కదండి, మన యొక్క కుడి ఎడమలో తారుమారు అవుతాయి అన్నమాట. అది సమతల దర్పణానికి సంబంధించింది. నెక్స్ట్ కింద పుటాకార దర్పణము, కుంభాకార దర్పణము. ఇక్కడ ఈ దర్పణాలు ఉపయోగించేటప్పుడు మెయిన్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మనము 3 వస్తువులను ఉపయోగిస్తామండి ఈ ప్రయోగాలు చేసేటప్పుడు. ఏంటి? ఫస్ట్ ఒక కొవ్వొత్తి, నెక్స్ట్ ఒక దర్పణము, ఆ దర్పణం వల్ల ఏర్పడినటువంటి ప్రతిబింబం పట్టడానికి ఒక తెర అనమాట. సో ఈ 3 ఉంటాయి. సో ఈ మూడింటిని ఉపయోగించి మనము ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబాలు అనేవి ఒక్కోసారి నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి, ఒక్కోసారి మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి. మనం క్యాండిల్ని పెట్టే ప్రదేశాన్ని బట్టి, దాని యొక్క స్థానాన్ని బట్టి ఆ ప్రతిబింబం యొక్క సైజ్ అనేది కొన్ని చోట్ల పెరుగుతూ ఉంటుంది, కొన్ని చోట్ల తగ్గుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది, చూద్దాము. పుటాకార దర్పణము తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మనం ఇంతకుముందు బిట్స్లో చూసాము. పుటాకార దర్పణం తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కానీ వస్తువుని దర్పణానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు, వస్తువుని అంటే ఏంటి? అక్కడ ఉపయోగించే మనం క్రొవ్వొత్తి ఏదైనా కావచ్చు, ఆ వస్తువుని దర్పణానికి అంటే మనం ఉపయోగించేటువంటి పుటాకార దర్పణానికి దగ్గరగా ఉంచినప్పుడు ఇక్కడ మిథ్యా ప్రతిబింబము, నిటారుగా ఏర్పడేటువంటి ప్రతిబింబం ఏమవుతుంది? మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. నిటారుగా పెద్దదైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు? ఆ వస్తువుని మనము దర్పణానికి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు అనమాట. ఇక్కడ ఏం ప్రతిబింబము? మిథ్యా ప్రతిబింబము. ఓకేనండి. నెక్స్ట్ కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబము. ఇక్కడ మనము కుంభాకార దర్పణాన్ని ఉపయోగించి ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబము అనేది నిటారుగా, మిథ్యా ప్రతిబింబము, అలానే వస్తువు కన్నా పరిమాణము చిన్నదిగా కనిపిస్తుంది అనమాట. మనము క్యాండిల్ తీసుకున్నప్పుడు దానికన్నా తక్కువ పరిమాణంలో ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది, అలానే నిటారుగా ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబాలను తెర మీద పట్టగలము, మిథ్యా ప్రతిబింబాలను పట్టలేము అన్నాం కదా. మరి మిథ్యా ప్రతిబింబం యొక్క సైజు ఇలా ఏంది అని అనుకోవద్దు. మనము చెప్పాను కదండి, ప్రయోగంలో మన వస్తువుని కటకానికి ఒక్కొక్క స్థానం మార్చుకుంటూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క పరిమాణం అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని మనం పెట్టే స్థానాన్ని బట్టి ఒక్కొక్కసారి ఆ ప్రతిబింబం అనేది తెర మీద నిజ ప్రతిబింబంలాగా పడుతూ ఉంటుంది. కన్ఫ్యూషన్ ఏమీ వద్దండి, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. అలానే నెక్స్ట్ కుంభాకార కటకాలు. ఇప్పుడు కటకాల గురించి చూద్దాము. కుంభాకార కటకము నిజాకామ తలక్రిందులైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నిజాకామ తలక్రిందులైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అలానే ఈ వస్తువును కటకానికి మరీ దగ్గరగా ఉంచినప్పుడు నిటారుగా, మిథ్య, వృద్ధీకరణ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఓకేనా. వస్తువులను పెద్దవిగా చేసి చూడడానికి మనము ఈ కుంభాకార కటకాన్ని ఉపయోగపడుతుంది. ఈ కుంభాకార కటకాన్ని మనం ఏమంటారంటే భూతద్దం అని కూడా అంటామండి. ఏమంటాము? భూతద్దము. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. పుటాకార దర్పణము, కుంభాకార కటకము, వీటి రెండిటి యొక్క వే ఆఫ్ వర్కింగ్ అనేది ఒకేలా ఉంది కదా. చూడండి, కుంభాకార కటకానికి కూడా ఏముంది? నిజ తలక్రిందులైన ప్రతిబింబం ఉంది. వస్తువుని కూడా మన కటకానికి మరీ దగ్గరగా తీసుకొచ్చినప్పుడు నిటారుగా, మిథ్య, వృద్ధీకరణ అంటే ఏంటి? ప్రతిబింబము పెద్దదనే అర్థము. వృద్ధి చెందిన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు కదండి. పుటాకార దర్పణము, కుంభాకార కటకము దగ్గరగా ఒకే లక్షణాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పుటాకార కటకము. ఈ పుటాకార కటకము ఎల్లప్పుడూ నిటారు, మిథ్య, చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎల్లప్పుడూ నిటారు, మిథ్య, చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎల్లప్పుడూ అంటే ఏంటి? ఆ వస్తువుని మనం కటకానికి దగ్గరగా పెట్టినా, దూరంగా పెట్టినా, ఆ వస్తువు యొక్క స్థానాన్ని ఎక్కడ పెట్టినా కానీ ఎల్లప్పుడూ దాని యొక్క అది చూపించే లక్షణాలు ఏంటి? నిటారు, మిథ్య, చిన్నదైన ప్రతిబింబము.
ఓకేనండి, కన్ఫ్యూజన్ వద్దు. ఒక్కసారి క్లియర్గా ఇక్కడ ఇచ్చింది కూడా చదవండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలానే భూతద్దాన్ని ఏమంటారండి? కుంభాకార కటకము అంటారు. ఏమంటారు? కుంభాకార కటకాన్నే భూతద్దం అంటారు. నెక్స్ట్, పరావర్తనం చెందిన తరువాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కిరణం. పరావర్తనం చెందిన తరువాత ఉపరితలం నుంచి వెనుకకు వచ్చే కిరణం. ఆప్షన్ 1 పతన కిరణము, 2 పరావర్తన కిరణము, 3 సమతల కిరణం, 4 పైవన్నీ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, పరావర్తన కిరణము. పరావర్తనము చెందిన తరువాత ఉపరితలం నుంచి వెనుకకు తిరిగే కిరణాన్ని ఏమంటారు అనంటే పరావర్తన కిరణము. పతన కిరణం అంటే ఏంటి? ఏదైనా ఉపరితలాన్ని తాకే కిరణాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక తలాన్ని తీసుకున్నాము, ఏదైనా ఒక ప్లేస్ అనమాట, ఆ ప్లేస్ని తాకేటువంటి కిరణాన్ని, ఆ కాంతి కిరణాన్ని పతన కిరణం అంటారు. అక్కడ తాకిన తర్వాత మరలా అది వెనుక తిరిగి ప్రయాణించేటువంటి, వెనుకకు తిరిగి వచ్చే కిరణాన్ని పరావర్తన కిరణము అంటాము. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క కుడి ఎడమలు తారుమారుగా కనిపించే విధానంని ఏమంటారు? ఆప్షన్ 1 క్రమ పరావర్తనం, 2 అక్రమ పరావర్తనం, 3 పార్శ్వ విలోమం, 4 పైవన్నీ. ఇలా చెప్పుకున్నాం కదండి. సమతల దర్పణం అంటే అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు మనకు ఆ విషయం అనేది కరెక్ట్ తెలుస్తుంది కదండి. మన యొక్క కుడి ఎడమలు తారుమారుగా కనిపిస్తాయి. ఈ విధానం ఏమంటారంటే పార్శ్వ విలోమం అంటారు. నెక్స్ట్, కార్నియా వెనుక ఉండే నల్లటి కండర నిర్మాణంను ఏమంటారు? కార్నియా వెనుక ఉండే నల్లటి కండర నిర్మాణంను ఏమంటారు? ఆప్షన్ 1 నల్లగుడ్డు, 2 కనుపాప, 3 ప్యూపిల్, 4 రెటీనా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, నల్లగుడ్డు. ఈ నల్లగుడ్డును ఏమంటామంటే ఐరిస్. ఏంటండి దీని పేరు? ఐరిస్. అలానే కనుపాప, ఈ కనుపాపకి మరొక పేరు ప్యూపిల్. ఏంటండి మరొక పేరు? ప్యూపిల్. సో కనుపాప అన్న ప్యూపిల్ అన్న ఒకటే. సో కార్నియా వెనుక ఉండి నల్లటి కండర నిర్మాణం ఏమంటారంటే నల్లగుడ్డు, దానిని ఐరిస్ అంటాము. నెక్స్ట్, దృక్నాడి మరియు రెటినా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు. ఇది ఒక పాయింట్ అనమాట. దృక్నాడి మరియు రెటినా కలిసే చోట ఇంద్రియ కణాలు అనేవి ఉండవు, కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి అనేది సాధ్యం కాదు. దీనిని ఏమంటామంటే అంధబిందువు అంటామండి. ఏమంటారు దీన్ని? అంధబిందువు. ఎందుకంటే దృక్నాడి మరియు రెటినా కలిసే చోట ఇంద్రియ కణాలు అనేవి ఉండవు, కాబట్టి అక్కడ దృష్టి సాధ్యం కాదు. దీనిని మనము అంధబిందువు అంటాము. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రకాశవంతమైన కాంతికి స్పందించేవి. ప్రకాశవంతమైన కాంతికి స్పందించేవి. ఆప్షన్ 1 శంకువులు, 2 దండాలు, 3 1 మరియు 2, 4 ఏదీ కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శంకువులు. ఇవి ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి. దండాలు తక్కువ కాంతికి స్పందిస్తాయి. నెక్స్ట్, గుడ్లగూబలు, శంకువులు, దండాల యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 శంకువులు ఎక్కువ, దండాలు ఎక్కువ. ఆ విధంగానే రెండో ఆప్షన్ తక్కువ తక్కువ, 3 తక్కువ ఎక్కువ, 4 ఎక్కువ తక్కువ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, శంకువులు తక్కువ, దండాలు ఎక్కువ. గుడ్లగూబని ఏమంటామండి మనము? నిశాచరి అంటాము. ఇదేంటి? రాత్రులు బాగా చూడగలదనమాట. పగలు సరిగా చూడలేదు, రాత్రులు బాగా చూడగలదు. అంటే ఏంటి? అది రాత్రి బాగా చూడగలదనమాట. తక్కువ కాంతికి స్పందించే ఏంటి? దండాలు. కాబట్టి వీటిలో దండాలు ఎక్కువగా ఉంటాయి, శంకువులు తక్కువ ఉంటాయి. ఓకేనండి, చక్కగా ఇలా అర్థం చేసుకోండి. ఇది పగలు సరిగా చూడలేదు, రాత్రులు బాగా చూసిద్ది అనమాట. సో తక్కువ కాంతికి రెస్పాండ్ అయ్యే వాటిని ఏమంటాము? దండాలు అంటాము. ఎక్కువ కాంతికి స్పందించే వాటిని శంకువులు అంటాము. ఇది నైట్ టైము ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది, అంటే తక్కువ కాంతిలో రెస్పాండ్ అవుతుంది, కాబట్టి దీనిలో దండాలు ఎక్కువ. ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ బిట్, పగటి పక్షులు, గ్రద్ద, డేగలు, శంకువులు, దండాలు, స్పందన. ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ ఎక్కువ, 2 ఎక్కువ తక్కువ, 3 తక్కువ తక్కువ, 4 తక్కువ ఎక్కువ. అంటే ఏంటి? శంకువుల యొక్క స్పందన, దండాల యొక్క స్పందన. పగటి పక్షులు అంటే ఏంటంటే గ్రద్ద, డేగ కదా. ఈ పగటి టైంలో ఎంత హైట్కి ఎగిరినప్పటికి కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి చిన్న వస్తువు చక్కగా కనిపిస్తుందంట. అంటే ఏంటి? వీటిలో ప్రకాశవంతమైనటువంటి కాంతికి స్పందించే గుణాలు ఎక్కువ. కాబట్టి శంకులు అంటే ఏం చెప్పాము? ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి, దండాలు తక్కువ కాంతికి స్పందిస్తాయి. సో కాబట్టి ఇక్కడ శంకులు అనేవి గ్రద్దల్లో, డేగల్లో ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది, దండాలు తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? సెకండ్ ఆప్షన్. పగటి పక్షులు, గ్రద్ద, డేగల్లో శంకువులు ఎక్కువగా ఉంటాయి, దండాల యొక్క స్పందన తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, బ్రెయిలీ పద్ధతిలో ఎన్ని చుక్కల నమూనాలు?
నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి? బ్రెయిలీ పద్ధతిలో ఎన్ని చుక్కల గుర్తులు ఉంటాయి? ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 63, ఆప్షన్ 3 64, ఆప్షన్ 4 46. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, 63. ఇక్కడ చుక్కలు లేదా గుర్తులు, ప్రతి ఒక్క గుర్తు అనేది ఒక్కొక్క అక్షరంగా ఉంటుంది. ఈ అక్షరాల కలయిక వలనే పదాలు అనేవి ఏర్పడతాయి. ఈ బ్రెయిలీ లిపిని కనిపెట్టింది ఎవరండి? స్వయంగా దృష్టిలోపం ఉన్నటువంటి లూయిస్ బ్రెయిలీ గారే. ఓకేనా ఫ్రెండ్స్? సో కాంతి టాపిక్ అనమాట. కాంతి లెసన్ 7th మరియు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి అనమాట. సో ప్రతి బిట్ అనేది మనము ఈ వీడియోలో చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయొద్దండి, ప్రతి బిట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా సరే చూడండి. సో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. టెట్ అండ్ డిఎస్సి కంటే మీరు అసలు ఇంకా టెక్స్ట్ బుక్ జోలికి వెళ్లకుండా చక్కగా వీడియోస్ చూస్తే సరిపోయే విధంగా మన వీడియోస్ అయితే మోస్ట్లీ ఉంటాయి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కూడా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి స్మాల్ సపోర్ట్ అండి, వీడియోస్ లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. అలానే మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి నంబర్ ఆఫ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.